మొన్న 'దిల్ రాజు' అట్లాగే దగ్గుబాటి సురేష్ బాబుల నాయకత్వంలో ఒక అనౌన్స్‌మెంటు ఏంటి అంటే ఎగ్జిబిటర్లుగా అద్దె ప్రాతిపదికన నడపలేము థియేటర్లు. కాబట్టి మాకు షేరింగ్ ప్రాతిపదికన భవిష్యత్తులో జరగాలి. లేకపోతే థియేటర్లు నడపలేం కాబట్టి మూసివేస్తాం. 1వ తారీఖు నుంచి సమ్మె. అది రేపు జూన్ 1 నుంచి. అక్కడ ప్రారంభమైంది కాస్త వివిధ వర్గాల చర్చలతో ప్రారంభమైంది. అంతవరకు 2-3 రోజుల నుంచి నడిచింది. నిన్న ఒక్కసారిగా ఈ ఉదంతం ఎప్పుడు ఫ్లేర్ అప్ అయిందంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రైజ్ అయినప్పుడు. యాక్చువల్‌గా 3-4 రోజుల నుంచి వాళ్ళు లైట్‌గా తీసుకున్నట్టున్నారు, పట్టించుకోలేదు. మొన్న మనం చిట్టిబాబు గారితో ఇంటర్వ్యూ కూడా చేసుకున్నాం. ఆ విషయం కూడా చూశారు పబ్లిక్ అందరూ కూడా ఏం జరిగింది అన్నట్టు. అదే సందర్భంలో తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటి, అసలు వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు, డిబేట్ కూడా ఏం లేదు దీని మీద అనుకున్నప్పుడు నిన్న డిబేట్ ఏదో జరిగింది అన్నట్టు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయింది ఏదైతే పవన్ ఫ్యాన్స్ రైట్ చేసినటువంటి పాయింట్. పర్టికులర్గా ఈవెన్ ఆ రోజు చిట్టిబాబు గారు కూడా ఇప్పుడు ఈ సినిమాల కోసం అన్న వివాదం వస్తుంది, ఖచ్చితంగా వీళ్ళ వాళ్ళు వివాదం చేస్తారు, కానీ ఏదో ఒక పరిష్కారం కావాలి కదా అన్నటువంటి పాయింట్. ఇప్పుడు ముందు పవన్ కళ్యాణ్ సినిమా అప్పుడే వచ్చిందా, అందులో ఆ నలుగురే, అందులో అల్లు అర్జున్ మీద వీళ్ళ కోపం ఉంది. ఆ నలుగురు ఈ థియేటర్ల యజమానులుగా లేదా ఈ థియేటర్లు నడుపుతున్నటువంటి వాళ్ళ కింద ఉన్న వాళ్ళలో అల్లు అరవింద్ కూడా ఉండటం అన్నటువంటిది వీళ్ళకి కోపం. అసలు కథ నడుపుతున్నది అక్కడ ఇద్దరు నోటీసులు ఇచ్చింది, దిల్ రాజు, ఈ సురేష్ బాబు. ఈ కథతో పెద్ద ఆ నలుగురు అంటే నరేన్ వీళ్ళకి సంబంధించి ఇంతకుముందే అనుకున్నటువంటిది. ఇప్పుడు ఆ నలుగురు అన్నటువంటి పాయింట్తో వీళ్ళు రైట్ చేయడం, చివరికి వీళ్ళందరి ఒత్తిడితో కందుల దుర్గేష్ ఓ పక్కన టూరిజంతో పాటుగా సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ ఏకంగా హోమ్ సెక్రటరీని కలిసి మాట్లాడటం, ఏంటిది దీని సంగతి ఏంటో తేల్చండి అని చెప్పేసి, ఆ నలుగురు ఎవరో తేల్చండి, నివేదిక ఇవ్వండి, అట్లాగే సమ్మె అయితే కనుక ఎంత లాస్ వస్తుంది ఇదంతా లెక్కలు ఇవ్వండి అని అడగటం. ఇది కాస్త భారీగా చర్చ జరిగింది. ఫైనల్గా ఇవాల్టి రోజున ఫిల్మ్ ఛాంబర్ అందరూ కూడా కూర్చోవడం, దామోదర్ ప్రసాద్ గారి నాయకత్వంలో వివిధ క్రాఫ్ట్లకు సంబంధించిన వాళ్ళు కూర్చోవడం, ఇవన్నీ ఒక కమిటీలో తీసుకుందాం 30వ తారీఖు తర్వాత అని ప్రకటించడంతో పాటుగా సమ్మె ఏమీ లేదని తేల్చారు. సమ్మె ఏమీ లేదు, అట్లాంటి స్పెక్యులేషన్స్ నమ్మద్దు అన్నటువంటి పాయింట్. ఎవరు ప్రచారం చేశారో తెలియదు మాకు, సమ్మె ఏమీ లేదు అని తేల్చి చెప్పారు. అంటే పవన్ ఫ్యాన్స్ దెబ్బకి దిగొచ్చినట్టయింది.